వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. బెంగళూరు రేవ్ పార్టీలో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. రేవ్ పార్టీలో నేను లేను అని చెప్పి హైదరాబాద్‌లో ఉన్నాను అంటూ సినీ నటి హేమ క్లారిటీ ఇచ్చారు. ఒక వీడియో ఇచ్చారు. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం ట్విస్ట్‌ని బయటపెట్టారు. హేమ, సినీ నటి హేమ, తెలుగు సినీ నటి హేమ బెంగళూరులో జీఆర్ ఏదైతే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందో, జీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఉన్నట్టుగా బెంగళూరు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. హేమని అదుపులోకి తీసుకున్నప్పటి ఫోటోను కూడా ఒకటి రిలీజ్ చేశారు. ప్రస్తుతం మన స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక బాక్సులో హేమ ఫోటో, ఇంకో బాక్సులో హేమ ఫామ్ హౌస్లో ఉండి తను మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియో రెండు చూస్తున్నాం. ఒకటి బాక్స్ 1లో చూస్తున్నాం హేమ ఫోటో. ఈ ఫోటో పోలీసులు షూట్ చేసిన ఫోటో. వాసు హ్యాపీ బర్త్డే అనే కోడ్తో ఫామ్ హౌస్లోకి రాత్రి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హేమాని అదుపులోకి తీసుకున్నప్పుడు పోలీసులు ఈ ఫోటో తీసినట్టుగా తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు కొద్దిసేపటి క్రితమే కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం అందుతోంది. హేమ ఈ రేవ్ పార్టీలోనే ఉన్నారని స్పష్టత కూడా పోలీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ వ్యవహారం బయటికి రాగానే, దీనిపైన బ్రేకింగ్ న్యూస్ బయటికి రాగానే హేమ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను బెంగళూరులో లేను, హైదరాబాద్లో ఉన్నానని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్లో తాను చిల్ అవుతున్నానంటూ మాట్లాడారు. తాను ఎంజాయ్ చేస్తున్నానని, ఈ వార్తలకి, ఫేక్ వార్తలకు తనకు ఎటువంటి సంబంధం లేదని హేమ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. వీడియోను కూడా రిలీజ్ చేశారు. కొందరు మీడియా ప్రతినిధులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు వీడియో రికార్డింగ్స్ టైంలోనే హేమ, నేను ఈ వీడియోకి దీనికి సంబంధించిన వీడియోనే రికార్డ్ చేస్తున్నాను, ఈ ఫేక్ న్యూస్ ఇదంతా నమ్మొద్దు అని చెప్పేసి హేమ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చూస్తున్నాం బెంగళూరులో పోలీసులు రైడ్ చేసిన రాత్రి ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో, రేవ్ పార్టీ దగ్గర పోలీసులు రైడ్ చేసిన జీఆర్ ఫామ్ హౌస్ విజువల్స్ మనం బాక్స్లో చూస్తున్నాం. జీఆర్ ఫామ్ హౌస్లో పోలీసులు రైడ్ చేస్తున్న విజువల్స్ ఇవన్నీ. పోలీసులు అక్కడ ఎంక్వైరీ చేశారు. అర్ధరాత్రి జరిగిన తర్వాత వేణు హ్యాపీ బర్త్డే అనే కోడ్ నేమ్తో పోలీసులు ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఫామ్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే వేణు హ్యాపీ బర్త్డే ఫోటో చూపించారో, కార్డు చూపించారో వాళ్ళనే లోపలికి రానిచ్చారు. అందులో హేమ కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన రెండు విజువల్స్. హేమ బెంగళూరులో పోలీసుల అదుపులో ఫోటో తీసినప్పుడు ఫోటో చూసాం. తర్వాత తాను ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా హేమ రిలీజ్ చేసిన వీడియో చూస్తున్నాం. ఈ రెండు చూస్తున్నాం. హేమ తాను ఫామ్ హౌస్లో లేను అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ హేమ అదే ఫామ్ హౌస్లో ఉన్నదని చెప్పేసి బెంగళూరు పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు. జీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. మొత్తానికి ఈ రేవ్ పార్టీ చాలా కీలకంగా మారింది. ఇక్కడ రాజకీయ, సినీ సంబంధించిన తారలు కూడా అనేక మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామందిని హైదరాబాద్ నుంచి ప్రతి విమానాల్లో తరలించినట్టుగా తెలుస్తుంది. కొందరు మోడల్స్ని విమానాల్లో తీసుకొచ్చారని తెలుస్తుంది. మొత్తం సిసిబి పోలీసులు మొత్తం 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ఈ రేవ్ పార్టీ పైన రైడ్ చేశారు సిసిబి పోలీసులు. రైడ్ చేసిన తర్వాత 100 మంది, దాదాపు 100 మందిని అక్కడ ప్రశ్నించి, విచారించి, డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఉదయం వాళ్ళని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్న విజువల్స్ అవే. ఇది సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఈ జీఆర్ ఫామ్ హౌస్ దగ్గర సంబంధించిన విజువల్స్ ఇవి. అయితే హేమ కూడా పార్టీలో ఉందని ముందు అనుకున్నారు. కానీ నేను లేను ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత తేలింది ఏంటంటే హేమ కూడా పార్టీలో ఉన్నారు అని స్వయంగా బెంగళూరు పోలీసులే చెప్పారు. బెంగళూరు పోలీసులు ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఈ ఫోటో రిలీజ్ తర్వాత హేమ పార్టీలో ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది, పెద్ద క్వశ్చన్గా మారింది. హేమ నేను మాత్రం ఆ పార్టీలో లేను అని చెప్తున్నారు. మొత్తానికి ఈ రేవ్ పార్టీ చాలా కాస్ట్లీ పార్టీగా కనిపిస్తోంది. దాదాపు 15 కాస్ట్లీ కార్లని సీజ్ చేశారు పోలీసులు. అందులో మొత్తం ఎక్కువ కార్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కార్లే ఉన్నాయి. ఏపీకి సంబంధించిన తెలుగు వ్యక్తులు అనేక మంది ఈ పార్టీకి వెళ్ళారు. అనేక మంది ఆ పార్టీలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. నెల్లూరుకి సంబంధించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు కూడా ఉండడంతో ఈ పార్టీలో గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. కానీ గోవర్ధన్ రెడ్డి కూడా నేను ఆ పార్టీలో లేను అని హేమ స్టేట్మెంట్ వచ్చిన సందర్భంలోనే ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కానీ హేమ ఉన్నట్టుగా ఇప్పుడు తేలిపోయింది. ఈ ఫోటో ఖచ్చితంగా పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోనే. ఇది బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో. ఆ ఫోటోలో హేమ నవ్వుతూ కనిపిస్తున్నారు. హేమని అదుపులోకి తీసుకున్న సందర్భంలో పోలీసులు ఈ ఫోటో తీసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకో బాక్స్లో హేమ మాట్లాడుతున్నారు. ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఈ వీడియో బైట్లో తాను లేను అని చెప్పే ప్రయత్నం చేశారు. విచిత్రం ఏంటంటే హేమ రికార్డ్ చేసిన వీడియో బైట్లో ఉన్న డ్రెస్సే
పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఉన్న డ్రెస్ కూడా రెండు ఒకటే డ్రెస్సు. ఈ రెండు ఒకే సందర్భంలో కొంచెం సమయం తేడాతో, కొన్ని నిమిషాల తేడాతో రెండు ఒకేసారి జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత, ఫోటో తీసిన తర్వాత హేమ బయటకు వచ్చి ఈ వీడియో బయట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారా లేదా అనేది పోలీసులు ఇప్పుడు కాసేపట్లో ఈరోజు సాయంత్రానికి పోలీసులు ప్రెస్ మీట్ చెప్పే అవకాశం ఉన్నట్టుగా అక్కడి నుంచి మనకు సమాచారం అందుతోంది. బెంగళూరులో మాత్రం రేవ్ పార్టీ కలకలం దుమారం రేపుతోంది. బెంగళూరులో బయటపడి రేవ్ పార్టీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక మంది రాజకీయ నాయకుల బంధువులు, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు సినిమా తారలతో పాటు కొందరు బంధువులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మోడల్స్ని, ముఖ్యంగా ముంబై నుంచి కొందరు మోడల్స్ని ఇక్కడ తీసుకొచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది. కేవలం ఈ రేవ్ పార్టీ కోసమే వాళ్ళని ఇక్కడికి తరలించారని తెలుస్తోంది. చూద్దాం, తను నేను రేవ్ పార్టీలో లేను అని చెప్తున్నారు ఒకవైపు, హేమ ఉన్నదని చెప్పేసి పోలీసులు, బెంగళూరు సిసిబి పోలీసులు చెప్తున్నారు. ఈ రెండింటిలో ఫైనల్గా ఏది ఫైనల్ అవుతుంది? హేమ దీనిపైన మళ్ళీ క్లారిటీ ఇస్తారా? హేమ దీనిపైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఆ ఫోటోలో ఉన్నది తానే అని ఆమె ఒప్పుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మొత్తానికి బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. మనం వీడియోలో చూస్తున్నాం, వాసు హ్యాపీ బర్త్డే. ఈ కోడ్ చెప్పిన వాళ్ళని మాత్రమే ఫామ్ హౌస్లోకి రానిచ్చారు. హేమ ఫోటోతో పాటు వాసు హ్యాపీ బర్త్డే అనే ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఈ కోడ్ ద్వారానే అనేక మంది రాత్రి ఈ జిఆర్ ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యారని, జిఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారని తెలుస్తుంది. ఇక్కడ కొకైన్ కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్, మద్యం, అమ్మాయిలు, విచ్చలవిడితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఈ పార్టీ. అత్యంత విచ్చలవిడిగా ఇక్కడ రాత్రి పార్టీ జరిగినట్టుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన కొన్ని సీక్రెట్ విజువల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. విజువల్స్ కాసేపట్లో రిలీజ్ అయిపోతున్నాం. హేమ ఈ పార్టీలో ఉన్నారా లేరా అన్నది తేలిపోబోతుంది ఈరోజు సాయంత్రానికి బెంగళూరు పోలీసులు పెట్టే ప్రెస్ మీట్తో. మొత్తానికి ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం హేమ ఈ పార్టీలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. హేమాని కూడా రాత్రి రైడ్ చేసినప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం హేమ దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.